ముద్రానాయకుని పోలీసులు ఏ విధంగా ఈడ్చుకెళ్తున్నారనేది చూస్తున్నాం మనం. ఇంత దారుణ పరిస్థితి అంటే ఇవాళ తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి రోజు రోజుకి క్షీణించిపోతూ ఉన్నది. ఇటు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, దానికి సంబంధించిన అధికారులు పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఉద్యోగాలు కావాలి అంటూ కూడా వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. దీనికోసం ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీయే కదా అది. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఎక్కడ పోయినాయి ఉద్యోగాలంతా కూడా. వాళ్ళ నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే వారిని ఏ విధంగా ఈడ్చుకుపోతా ఉన్నారు, వారి మీద కేసులు పెడతా ఉన్నారు, వారిని బెదిరించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నారు. తెలిసినలో దాదాపు వరుసగా రోజుకి ధర్నాలు చేస్తూ ఉన్న నిరుద్యోగులంతా కూడా పోలీస్ ఆస్పిరెంట్స్ ముఖ్యంగా 5,000 కాదు మాకు ఉద్యోగాలు కావాల్సింది, 20,000 పైగా ఖాళీలు ఉన్నాయి, వెంటనే తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలి, 20,000కు సంబంధించినటువంటి పోలీసు ఉద్యోగాలంటూ కూడా వారందరూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. తెలిసిన వేదికగా పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యమంత్రి మాత్రం ప్రజాపాలనని ముందుకు తీసుకుపోతూ ఉంటారు తప్ప ఇలా నిరుద్యోగులకు న్యాయం చేసే దిశగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటలేదు. వాళ్ళ నిరుద్యోగులని రోడ్డు పాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ ఏ విధంగా ముందుకు పోతుంది రాష్ట్ర పాలన అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే యువత వల్ల కూడా ప్రభుత్వాలు మారిపోయినాయి. ఇదే యువత వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకోదలుచుకున్నాం మనం అంతా కూడా అందరితో. సో ఇప్పుడు ఇదే యువతతోని ఏ ప్రభుత్వాలు కూడా పెట్టుకోకూడదు. వారు అడుగుతున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి మీరు నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా